తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వీధి వీధికో రూపంలో కొలువుతీరి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. యాదవ వీధి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామాక్షమ్మ లక్ష్మీ దీపాల గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ గణేశుడి తయారీకి 4500కు పైగా లక్ష్మీ దీపాలను అలంకరించారు. ఇత్తడితో పాటుగా వెండి దీపాలను సైతం వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం తిరుపతి యాదవ వీధి నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా తన యొక్క ప్రత్యేకతను చాటుకునేటువంటి యాదవ వీధి గణేశుడు ఈసారి లాస్ట్ టైం అయితే కలసాల గణేశుడిగా ప్రత్యేక పూజలు అందుకుంటే ఈసారి కామాక్షమ్మ లక్ష్మీ దీపాల అలంకరణలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి ప్రతి వీధిలో కూడా తమ యొక్క భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కామాక్షమ్మ దీపాల అలంకరణలో సుమారు 5000కు పైగా ఈ యొక్క వెండి దీపాలతో పాటు మిగిలినటువంటి ఈ యొక్క దీపాల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ యొక్క నిర్వాహకులు ఈ యొక్క ప్రత్యేక దీపాల అలంకరణతోటే ఈ యొక్క స్వామివారిని రూపొందించి పూజలు అందుకోవాలన్నటువంటి ఆలోచన వెనక ఏం దాగి ఉందనేది వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువు తీరడం ప్రతి ఏటా కూడా సాంప్రదాయంగా వస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆకర్షణలతో ఈ యొక్క గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. తిరుపతిలో యాదవ వీధికి సంబంధించినటువంటి ఈ యొక్క కామాక్షమ్మ లక్ష్మీ దీపాల గణేశుడికి వెనక కృషి ఏంటనేది నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఈ యొక్క ప్రత్యేక పూజలు కలశాలతో చేశారు గత ఏడాది, ఈసారి లక్ష్మీ కామాక్షమ్మ దీపాలతో చేశారు. ఏంటి కారణం? యాక్చువల్లీ ఈ థాట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కరోనా టైంలో పోలీసు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. 2 feet పెట్టాలి, ఎక్కడ గణేష్ పెట్టకూడదని. ఇంకా అప్పుడు మనము ఇట్లా వీధిలో చిన్న బొమ్మ పెడితే బాగుండదని ఇప్పుడు ఏదో ఒక థాట్ లో పెట్టాలని వెజిటేబుల్ తో పెడతామని చెప్పి వాళ్ళని పర్మిషన్ తీసుకున్నాం. సరే వాళ్ళు ఓకే గ్రాంటెడ్ ఇచ్చారు. అప్పుడు ఒక 12 feet వెజిటేబుల్ పెట్టాం. అప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇలా పెట్టడం వల్ల ఎకో ఫ్రెండ్లీగా పెట్టచ్చు అనే థాట్ మా వీధిలో అందరికి వచ్చింది. సో అక్కడ నుంచి 5 years నుంచి ఇలానే పెడుతున్నాం. ఒకసారి కరెన్సీతో పెట్టాము, ఒకసారి టెంకాయలతో పెట్టాము, ఒకసారి వచ్చి లాస్ట్ టైం కామాక్షమ్మ దీపాలతో పెట్టాము కష్టలక్ష్మి, ఈసారి కామాక్షమ్మ దీపాలతో పెట్టాము. ఇలా 4000 అబో కామాక్షమ్మ దీపాలతో పెట్టాము. దీపాలన్నీ మనము ప్రజలకు పంచడం గానీ అలా జరుగుతుంది. ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి యాదవ వీధి యూత్ ఈసారి కామాక్షమ్మ దీపాలతో ప్రత్యేక ఆకర్షణతో గణేశుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం 10 మందిని కూడా ఆకర్షిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.